ప్రభుత్వంలో 112 మంది అప్లై చేస్తే 111 మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష. జెడ్పీ ఎంపీపీకి వచ్చి గల 3175 మంది అప్లై చేస్తే 2326 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చి గల 154 మందికి 132 మంది నియమించాం, అంటే 22 మంది. టోటల్ గా 872 మంది గ్యాప్ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్ లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది. అంటే మున్సిపల్ సెపరేట్ గా ఉంటుంది, జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది, గవర్నమెంట్ సెపరేట్ గా ఉంటుంది. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు. సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష. ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ లో డిస్కస్ చేసి వెల్కమ్. దయచేసి కూర్చోవాలి, సభ జరగాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు అలా కూర్చోండి. కొంచెం దూరం ఉండండి. ఇది కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే మార్గంలో దీంట్లో రండి. దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది. ప్లీజ్ 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 చెప్పండి. ఎల్ఓపి గారు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. దాని మీద మీరు మాకు అవకాశం చెప్పండి. ఏ డిస్కషన్ మీద అవకాశం లేదు. ప్రతిరోజు PPP విధానం వెంటనే రద్దు చేయాలి. 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 రద్దు చేయాలి. బిఎస్సీ మీటింగ్ ఉంది. బిఎస్సీ మీటింగ్ లో మాట్లాడతాం. చెప్పండి సార్, చెప్పండి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. దయచేసి ఇజ్రాయెల్ గారు వినాలంటే పేరు పెట్టి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా? మీరు చెప్పే డిమాండ్ బిఎస్సీలో చెప్తాము. బిఎస్సీలో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా క్లారిటీ
ప్లీజ్ కూర్చోండి. ఇంకో క్వశ్చన్ వెంటనే ఎల్ఓపి గారు ఉండో ఇజ్రాయల్ బాబు ఉండో. ఎల్ఓపి గారు ఇప్పుడు 11 గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది. బిఎస్సి మీటింగ్ లో మీ డిమాండ్ ని ప్రజెంట్ చేద్దాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మన నిర్ణయం తీసుకుందాం. నా ఉద్దేశం అది. కదా మీ డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా. ఏసీలో మాట్లాడదామయ్యా. తీర్మానం ఎలా చెయ్యం? వాయిదా తీర్మానం అనేది ఎలా కాదు. ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బిఎస్సీలో గవర్నమెంట్ తో మాట్లాడతాం. బిఎస్సీలో గవర్నమెంట్ తో మాట్లాడి చెప్తాం. The house is adjourned for 10 minutes.